శ్రీరాముడి ప్రాణ ప్రతిష్టను చూసేందుకు వీరభక్త హనుమాన్ తన రథంలో అయోధ్య చేరుకున్నారు. త్వరలో హనుమ జన్మభూమి కిష్కింధలో ఆలయ నిర్మాణం జరుపుకోనున్న సందర్భంగా శ్రీరాముల వారి ఆశీస్సులు తీసుకోనున్నారు హనుమంతుల వారు. ఈ క్రమంలోనే కర్ణాటక నుంచి హనుమాన్ రథాన్ని అయోధ్యకు తీసుకొచ్చారు స్వామి గోవిందానంద సరస్వతి. ఇక అయోధ్య రామ మందిరం విషయంలో శంకరాచార్యుల వివాదానికి సంబంధించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు స్వామి గోవిందానంద సరస్వతి. దీనికి సంబంధించిన మరింత సమాచారం TV9 అసోసియేట్ ఎడిటర్ మహాత్మా అయోధ్య నుంచి అందిస్తారు. అయోధ్య రామ జన్మభూమిలో శ్రీరామచంద్రుడికి ఆలయ నిర్మాణం పూర్తయి ప్రాణ ప్రతిష్ఠ జరుపుకుంటున్న సమయంలో ఆయన వీరభక్తుడైన హనుమంతుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఇదే ప్రశ్న అందరికీ కూడా ఆసక్తికరంగా మారింది. హనుమత్ జన్మభూమి కిష్కింధ నుంచి ఆ హనుమంతుడు ఈ రథంలో ప్రస్తుతం అయోధ్యకు చేరుకున్నాడు. ఈ విశేషాలను మనతో పంచుకునేందుకు స్వామి గోవిందానంద సరస్వతి ఉన్నారు. ఆయన్నే అడిగి ఈ హనుమంతుడు అక్కడి నుంచి ఇక్కడికి ఎలా వచ్చారు ఏంటో తెలుసుకుందాం. మీరు చెప్పండి స్వామి, ఈ హనుమంతుడి యాత్ర ఈ రథంలో ఎలా సాగింది? ఎందుకు ఇక్కడి దాకా రావాలన్న ప్రయత్నం చేశారు మీరు? రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. 2 ప్రశ్నలు అడిగారు మీరు. ఇదేమిటి, ఇక్కడికి ఎందుకు వచ్చారు హనుమంతుల వారిని? హనుమంతుల వారి స్థానం హనుమత్ జన్మభూమి పంపాక్షేత్ర కిష్కింధ. అయోధ్యలో రామచంద్రుల వారు తమ అవతార నిర్మాణ సమయంలో హనుమంతుల వారిని అయోధ్యకి రాజుగా నియమించి వెళ్ళారు. కాబట్టి హనుమంతుల వారు కర్తవ్యం 2 చోట్ల ఉంది. హనుమత్ జన్మభూమి కిష్కింధలోనే ఉంది, అయోధ్యలో కూడా హనుమంతుల వారు రాజు కాబట్టి ఆయన కర్తవ్యం కూడా స్వాభావికం. ఇప్పుడు రామ జన్మభూమిలో రాముల వారికి అత్యంత వైభవమైనటువంటి మందిర నిర్మాణ కార్యం అవుతోంది. మరి ఎంత వైభవ కార్యం అవుతున్నప్పుడు మనం అందరం ఆనందంగా ఉన్నాం కదా, మనకంటే ఇంకా ఆనందంగా ఉండేది హనుమంతుల వారు. అటువంటి హనుమత్ జన్మభూమి కిష్కింధ నుంచి బాలరూపంలో హనుమంతుల వారు అయోధ్యలో ప్రతిష్ఠ అవుతున్న బాలరూప రాముల వారిని దర్శించడానికి ఇక్కడికి రావడం జరిగింది. దాని ముందర హనుమంతుల వారు తన ప్రభు దగ్గరికి వచ్చి ఆశీర్వాదం తీసుకుని కిష్కింధ వెళ్ళడానికి కూడా ఈ భవ్య రథంలో దివ్య దర్బారుతో ఉత్సవమూర్తులతో సహా ఇక్కడికి రావడం జరిగింది. మాకు కూడా విశేష ఆమంత్రణ 22వ తారీఖు ఉంది. సంపూర్ణం జగత్తంతా అయోధ్యను చూస్తోంది, రాముల వారిని చూస్తోంది. మరి రాముల వారు ఎవరిని చూస్తున్నారు? రాముల వారు హనుమంతుల వారిని చూస్తున్నారు. 4 శంకరాచార్యుల వారు దీన్ని విరోధం చేశారని చెప్పేసి ఇదంతా అయిన తర్వాత మొత్తం ఇక్కడ కమిటీ వాళ్ళు, పేర్లు మేము చెప్పకూడదు, ఇక్కడ వాళ్ళందరూ మమ్మల్ని నివేదన చేశారు. స్వామి ఈ రకంగా ఉంది, ఏ రకంగా చేయాలని చెప్పేసి మీరేం తొందరపడద్దని చెప్పేసి కిష్కింధ నుంచి హనుమంతుల వారు సీతామ్మవారి జన్మస్థానానికి వెళ్ళి అక్కడ ఆశీర్వాదం తీసుకుని ఎటువంటి సమస్యలు రాకుండా కార్యాన్ని నిర్విఘ్నంగా చేయాలని చెప్పేసి అక్కడి నుంచి ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు 4 శంకరాచార్యుల వారు దీన్ని విరోధం చేశారంటున్నారు కదా, అదంతా అబద్ధం. అసలు నిజమేమిటంటే, తప్పు తెలుసుకోకూడదు మీరు. 3 కోకిలతో ఒక కాకి చేరి నేను కూడా కోకిల అని ప్రచారం చేసుకోవడానికి ఆరంభం చేసింది. అంటే ఇప్పుడు అవిముక్తేశ్వరులు ఎవరైతే ఉన్నారో ఆయనే కావాలని చెప్పేసి 4 శంకరాచార్యుల వారు, అంటే నేను శంకరాచార్యం చెప్పుకోవడానికి 3 శంకరాచార్యుల పేర్లు ఇచ్చేసేసి ఫోటోలు ఇచ్చేసి ప్రెస్ రిలీజ్ చేసేసారు. 4 రావటం లేదని చెప్పేసి ఇది పేపర్లోకి వెళ్ళిపోయింది, అన్ని చోట్ల స్ప్రెడ్ అయిపోయింది. 4 శంకరాచార్యులు బాయ్కట్ చేశారని చెప్పేసి ఇది తెలిసి బట్టి శృంగేరి ఏమన్నారు, ఇది ఎక్కడ కూడా మీ ఎవరూ చెప్పలేదని చెప్పేసి ఆయన సంజాయించుకోవాల్సి వచ్చింది. అవిముక్తేశ్వరానంద శంకరాచార్యులు కాదు, సుప్రీంకోర్టు ఆయనపై స్టే ఇచ్చేసింది, అబద్ధం ప్రచారం చేస్తున్నారు, అక్కడికి అయిపోయింది కదా. మరి పూరి శంకరాచార్యుల వారు కూడా దీన్ని విరోధం చేస్తున్నారు కదా. పూరి శంకరాచార్య వారు ఏమన్నారంటే, మరి ఏం చేస్తున్నా సరే ధర్మశాస్త్ర ప్రకారంగా చేయండి అన్నారు. ఆయన ఇక్కడికి వచ్చారు, మందిరంలో వెళ్ళారు, చూశారు, ఎంతో ఆనందపడ్డారు. వాళ్ళు ఎందుకు విరోధం చేస్తారు? కానీ చిన్నపిల్లలు తప్పు చేస్తే తిద్దే అధికారం పెద్దలది కాబట్టి అయోధ్య అనేటువంటిది ఈ పూరి శంకరాచార్యుల వారికి బాగా తెలుసు కాబట్టి ఆ పూరి శంకరాచార్యుల వారు ఈ అయోధ్యలో ఉన్న విషయాలను ధర్మశాస్త్ర ప్రకారంగా చేయండి, ఆచంద్రార్కతారంగా ఉండాలి అనే ఉద్దేశంతో పూరి శంకరాచార్య వారు చెప్పారు. మన స్పర్ధల అభిప్రాయాల భేదాలు రావడంతో ఒకటి పెరిగి గాలివానలా అయింది. ఈ గాలివానలో ఇక్కడ వీళ్ళందరూ రిక్వెస్ట్ చేయడంతో మేము ముందర ఒప్పుకోలే, ముందు ఇదంతా సరిచేయండి అన్నాం. అప్పుడు మమ్మల్ని అడిగారు, హనుమంతుల వారు వచ్చి అక్కడ ఆమోద ముద్ర వెయ్యాలి అంటే మేము ఏం చెప్తే ధర్మ ప్రకారంగా ఒప్పుకోవాలన్నాం.
అది ఈ పరిణామాలన్నీ అయిన తర్వాత అప్పుడు మొత్తం కొత్త యజమాని అయోధ్యలో ఉండి ఆయన్ని పెట్టడం జరిగింది. ఒకటే రామజన్మ తీర్థక్షేత్ర ట్రస్ట్ వాళ్ళు, ప్రధానమంత్రి కార్యాలయం వాళ్ళు పూరి శంకరాచార్య వారి దగ్గరికి వెళ్ళి మాకు మార్గదర్శనం ఇవ్వండి అంటే గురువులు కృపతో అనుగ్రహిస్తారు. ఎటువంటి సమస్యనైనా పరిష్కరించే ఇది గురువులకు శక్తి ఉంటుంది, హనుమంతుల వారికి ఉంటుంది. కాబట్టి ఇందులో ఎటువంటి సమస్య లేదు. ఆలయ నిర్మాణానికి సంబంధించిన ఆహ్వానాల విషయంలో చోటు చేసుకున్న స్పర్ధలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సమసిపోతాయి. ఒక్క పూరి శంకరాచార్య స్వామిని ధర్మం ప్రకారం ఆయన్ని పిలవాల్సిన పద్ధతిలో పిలిస్తే ఈ సమస్యలన్నిటికీ కూడా ముగింపు పలకవచ్చు అంటూ ప్రభుత్వానికి శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్కి సూచన చేస్తున్నారు. కెమెరా పర్సన్ ప్రభుతో మహాత్మా కొడియార్, అయోధ్య, ఉత్తరప్రదేశ్.